అందరికీ నమస్తే. ఈరోజు నాకు ఒక చిన్న డౌట్ అన్నని అడగాలి. ఇప్పుడు చాలా వరకు బోర్లు వేస్తాం కదా అన్న. అవును. ఒకటి బోరు ఫెయిల్ పాస్ రెండే ఉంటాయి ఇంట్లో. అవునా కదా? ఎస్. బోరు ఫెయిల్ అయింది, పాస్ అయింది, మీరు ఎట్లా చెప్పగలుగుతారు? ఇప్పుడు బోరు డ్రిల్ చేసేటప్పుడు చెప్పగలుగుతాం మనం, గింత వస్తుంది సార్, గంత వస్తుందా, మరం వస్తుందా, రాయి వస్తుందా అనేది మీరు వీడియో పెడితే చెప్పగలుగుతారు కదా. అవును. ఏది లేకుండా ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ బోరు సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అని ఎట్లా చెప్పగలుగుతారు మీరు? రైట్. దీనికి అనుభవం ఇంపార్టెంటా, ఈ మనం చేసే మిషన్లు ఇంపార్టెంటా, మిషన్లో ఎంతవరకు పనిచేస్తుంది, నీ అనుభవం ఎంతవరకు పనిచేస్తుంది అనేది నాకు తెలియాలి. ఈరోజు ఇది నీకు వచ్చిన డౌట్. రైట్. చూసిరా రైతులారా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి. మీకు జియాలజీ తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మొదటిసారి ఇదే వీడియో చూస్తున్న వాళ్ళు అయితే వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. ఎందుకంటే నచ్చనప్పుడు చెప్పే స్వతంత్రం ఉంది మీకు. అయితే ఇప్పుడు అనిల్ అడిగాను కదా, మనం ఈ జియో స్కానర్స్, ఈ జిఐఎస్ మ్యాప్, జిపిఎస్ మ్యాప్స్, జియో ఫిజికల్ మెథడ్స్ పెట్టి అది చేస్తున్నప్పుడు ఇవన్నీ వస్తుంటాయి. అయితే మరి బోరు మిషన్లు పెట్టినంత మాత్రాన నీళ్ళు వస్తాయా అన్న ప్రశ్నకైతే రావు. లొకేటర్లు పెట్టి తిరిగితే, గాల్లో పెట్టి తిరిగితే నీళ్ళు వస్తాయా? రావు. మరి ఎందుకు వస్తాయి నీళ్ళు? భూమి అనేది ఒక ప్లానెట్. దీంట్లో 3 రకాల పొరలు ఉంటాయి. క్రస్ట్, మాంటిల్, కోర్ అని ఉంటుంది. క్రస్ట్లో 2 భాగాలు ఉంటాయి. అప్పర్ కాంటినెంటల్ క్రస్ట్ అంటారు, లోవర్ కాంటినెంటల్ క్రస్ట్ అంటారు. లిథోస్పియర్, భూమి ఉపరితలం మీద సాలిడ్ మెటీరియల్ అవుతుంది. లిథోస్పియర్ అంటే, లిథో అంటే రాళ్ళ గురించి చదివే దాన్ని లిథాలజీ అంటాము. ఈ రాళ్ళు, మినరల్స్, లిక్విడ్, సాలిడ్, గ్యాస్ అన్నింటి గురించి చదివేటప్పుడు భూమి లోపల దొరికే వాటిని చదివేదాన్ని జియాలజీ అంటాము. జియాలజీ సబ్జెక్ట్ చదివి ఇప్పుడు నేనున్న భూమి లోపల దాగి ఉన్న భూగర్భ జాలాలని కనిపెట్టడమే నా పని. సో నేను హైడ్రోజియాలజిస్ట్ అని అంటాను నన్ను. అయితే ఈ మిషన్లు పెట్టి ఏదైతే చేస్తున్నామో అక్కడ నీళ్ళు ఉన్నాయా లేవా అని తెలుసుకోవాలంటే మనం భూమి లోపలికి తొంగి చూసే అవకాశం అనేది లేదు. అక్కడ భూమి లోపలికి కరెంటు పంపించినప్పుడు బండ ఉన్న దగ్గర రెసిస్టివిటీ ఎక్కువ వస్తుంది. బండ లోపల ఏమైనా మొరం కానీ, నీళ్ళు కానీ, లేకుంటే బురద కానీ ఉన్నట్లయితే రెసిస్టివిటీ చాలా తగ్గుతుంది. ఓకే. అక్కడ తగ్గింది సడన్గా, ఇట్లా రైజ్ అవుతూ వెళ్ళిన ఒక కరువు సడన్గా తగ్గిందంటే ఏదో ఉన్నట్టే. మరి ఇలాంటి బండరాళ్ళు ఏముంటాయి? బంగారం, వజ్రాలు ఆయన ఉండవు. ఉండేది వాటర్. ఆ వాటర్ కోసం సర్వే చేస్తాం కాబట్టి వాటర్ ఏదో సంథింగ్ తేడా వచ్చింది అంటే, ఇప్పుడు మనం గుండె ఇట్లా కొట్టుకుంటా ఉంటుంది, సినిమాలో చూపిస్తారు కదా ఈసీజీ. అది ఎప్పుడైతే కొయ్యి అని ఆగిపోతుందో సన్నని గీత వచ్చి కథం అది జాతర పడ్డట్టే. అట్లా ఈ దీంట్లో కూడా ఇట్లా అడ్డంగా కరువు వచ్చిందంటే ఇసుక కానీ ఉన్నట్టు. అదే ఇది అడ్డంగా అయింది అని చెప్పి చేసేస్తే అది చేయలేదు. అయితే ఇక్కడ అనుభవం పనిచేస్తుంది. జియాలజీ మీ భూమి లోపల ప్రతి ఒక్కరి రైతు పొలంలో నీళ్ళు ఉంటాయి. కాకపోతే ఆ ప్రదేశం, ఆ నీటి నిల్వ కలిగి ఉన్న ప్రదేశాన్ని గుర్తించడమే జియాలజిస్టుల యొక్క ముఖ్య పని. అంతేగాని ఇప్పుడు ఒక్కోసారి చిన్న ఎగ్జాంపుల్ ఉంటుంది, కొత్తగా ఎంబీబీఎస్ చేసి లేకపోతే కొత్తగా నాలాగా జియాలజీ చేసి వచ్చిన ఒక సైంటిస్ట్ కంటే రైతులు ఎన్నో బోర్లు వేసి పొలం దున్ని, ఎక్కడ బండ వస్తుంది పొలం దున్నుతున్నప్పుడు, ఇప్పుడంటే ట్రాక్టర్లు వచ్చినాయి కానీ ఒకప్పుడు పొలాలు దున్నేటోళ్ళు పశువులు, ఎక్కడ బండ వస్తారు మా మూల బండ వస్తుంది సార్ అంటాడు. ఏ విధంగా చెప్తాడు? అంటే నేను అనేది ఏంటంటే, ఇక్కడ ఏ వృత్తిని నేను తక్కువ అంచనా చేయట్లేదు. రైతే మీ భూమికి మీరే గొప్ప జియాలజిస్ట్. మీ భూమి లోపల మొరం ఎక్కడ వస్తుంది, సుద్దకట్ట ఎక్కడ వస్తుంది, రాయి ఎక్కడ వస్తుంది, రప్ప ఎక్కడ వస్తుంది, బురద ఎక్కడ వస్తుంది, మొరం రాయి వస్తుంది సార్, కానీ పలానా దగ్గర బోర్ వేస్తే నీళ్ళు వచ్చినాయి, పలానా దగ్గర వేస్తే దుమ్మేరు ఎగింది అంటారు కదా. వాళ్ళకున్న అనుభవాన్ని వాళ్ళు అనుభవం ద్వారా తెలుసుకుంటారు. ఇట్లా నేను కూడా ఇక్కడ ఇలాంటి ప్రయోగాలు కొన్ని వేల ప్రయోగాలు చేసిన 2011 సంవత్సరం నుంచి డిఆర్డిఏలు జియాలజిస్ట్గా చేసిన అనుభవం ఉంది నాకు. ఈ మధ్య ఎక్కువగా నేను ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి జియాలజిస్టుల మీద అవగాహన రావాలని చెప్పి ఎక్కువ వీడియోలు అప్లోడ్ చేస్తున్నా. అయితే మనం ఒక బోర్ వేస్తున్నప్పుడు అది మొత్తం దుమ్మేరేగింది అనుకో, నీళ్ళు రావంటారు. ఉదాహరణకు హైదరాబాద్ బోర్ వేశారు, మనం మీ మామూలు వేసారు, 800 ఫీట్లు వేసారు, 400 వాటర్ వచ్చినాయా?
రాలేదు. మరి తెల్లారారు మోటార్ పెట్టి పెడితే వస్తున్నాయి. వాటర్ వస్తున్నాయా? ఎంత వస్తున్నాయి? 1 నుంచి వస్తున్నాయి. 1 నుంచి వస్తున్నాయి. వాళ్ళ ఇంటి అవసరాలు సరిపోతున్నాయి. అంటే దాన్ని బట్టి అంటే అది హైదరాబాద్ వస్తుంది, ఈడ వస్తుంది. అరే హైదరాబాద్ ఏదైనా వస్తుంది, అట్లనే ఉంటుంది. ఎక్కడైనా గ్రానైట్, ఇక్కడైనా గ్రానైట్. ఇప్పుడు అమెరికాలో ఉన్న గ్రానైట్ రాయి కూడా ఈ గ్రానైట్. అయ్యే ఫెల్స్పార్ మినరల్స్ ఉంటాయి, అయ్యే యాసిడ్ మినరల్స్ ఉంటాయి. ఓకే ఓకే. కాంటినెంట్స్ అన్నీ ఒకప్పుడు కలిసి ఉండేవి. దాన్ని పాంజియా అంటాం. దాని చుట్టూ ఒక సముద్రం ఉండేది, పాంతలాస అంటుంది. పాంజియా అనేది ఒక మొత్తం యూనిక్ భూమి అనమాట. ఒకప్పుడు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం అది విడిపోయింది. విడిపోయి నార్థన్ కంట్రీ సౌదర్న్ కంట్రీ దాకా మారిపోయింది. సో అదనమాట. దీన్ని బట్టి మనం సైన్స్ని నమ్మి ముందుకెళ్తే మీ భూమి లోపల బండరాళ్ళు, లోపల పగులు ఉన్నాయా, మొరం ఉందా, ఏముంది అసలుకి, మరి పెట్రోలియం డిపాజిట్స్ వస్తాయా, ఏమొస్తాయనే విషయాలు తెలుసుకోవచ్చు. మీరు గుడ్డిగా నమ్మి డ్రిల్లింగ్ చేసుకోకండి. ఎక్కడ డ్రిల్ చేయాలి, ఎంత లోతుకి డ్రిల్ చేయాలి, ఎక్కడ నల్లరాయి తగిలే అవకాశం ఉంది, తేలిపోయే అవకాశం ఉంది, నీళ్ళు వస్తాయా రావా అనే విషయాలని జియో స్కానర్ సహాయంతో పీక్యూడబ్ల్యూటీ మిషన్స్ కొంతవరకు సమాచారాన్ని ఇస్తున్నాయి ఇంటర్నల్ భూమి లోపల ఉన్న పొరల గురించి. కానీ దాన్ని ఎవరైనా ఆపరేట్ చేయగలరు మార్కెట్లో దొరికిన వస్తువులను బట్టి. కానీ అది ఏ లేయర్ అనేది ఏ విధంగా ఉంది, ఎలాంటి రాళ్ళలో నీళ్ళు వస్తాయి, ఎలాంటి కరువులు నీళ్ళని కలిగి ఉంటాయని అనేది తెలుసుకోవాలంటే జియాలజిస్టులకి అనుభవం ఉంటుంది. గుడ్డిగా నమ్మి మోసపోకండి. రైతులు మిషన్లు అబిడ్స్లో హైదరాబాద్లో దొరుకుతున్నాయని చెప్పి మీరు కొనుక్కోండి. కొనుక్కుంటారు, ఏం చేస్తారు మీరు దాని గురించి ఏం తెలియనప్పుడు ఏం చేయలేరు. కాబట్టి గుడ్డిగా నమ్మకండి. అనుభవం లేని చేయాల్సింది తీసుకోకండి. అంటే ఇంకొక డౌట్, సర్వే చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం.